అక్కినేని నాగార్జున కేవలం నటించటమే కాదు, సినిమాలను నిర్మించటం, ఇతర భాషలకు చెందిన సినిమాలను డబ్ చేసి తెలుగులో విడుదల చేయటం వంటివి దశాబ్దాల నుండి చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఆయన విడుదల చేసిన సినిమాల్లో అత్యధిక శాతం సూపర్ హిట్ అయినవే. చివరిసారిగా ఆయన విడుదల చేసిన డబ్ చిత్రం సర్దార్. కార్తీ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో కూడా భారీ హిట్ అయ్యి నాగార్జునకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇకపోతే రీసెంట్గానే ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి కూలీ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకుంది. ఆగస్టు 13న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా తెలుగు వర్షన్ థియేట్రికల్ రైట్స్ కోసం అక్కినేని నాగార్జున కూడా రేస్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధినేత నాగవంశీ ఈ చిత్రాన్ని 40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మేకర్స్ మాత్రం నాగార్జునకి ఇచ్చేందుకే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారట. నాగవంశీ కంటే నాగార్జున మరో 10 కోట్ల రూపాయలు ఎక్కువగా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. తెలుగు వర్షన్కి సంబంధించిన రజనీకాంత్ సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ జరిగి 8 ఏళ్లయ్యింది. ఆయన గత చిత్రాలకు ఇక్కడ 25 కోట్ల రూపాయల బిజినెస్ కూడా జరగలేదు. రీసెంట్ కాలంలో రజనీకాంత్ సినిమాకు రానంత క్రేజ్ ఏ హీరో సినిమాకు వచ్చిందంటే అందుకు కారణం ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించటమే. దానికి తోడు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి సూపర్ స్టార్స్ కూడా ఈ సినిమాలో భాగం అవ్వటం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఒకవేళ ఈ సినిమా తెలుగు వర్షన్ రైట్స్ అక్కినేని నాగార్జునకి వెళితే గనక ఆయన జాక్పాట్ కొట్టినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే కేవలం మొదటి వీకెండ్లోనే రీకవర్ అయిపోయేంత టార్గెట్ అది. ఫుల్ రన్లో ఖచ్చితంగా 100 కోట్ల రూపాయల థియేట్రికల్ షేర్ తెలుగు వెర్షన్కి వస్తుంది. అంటే లాభాలు 50 కోట్ల రూపాయల పైమాటే. ఈ మధ్యకాలంలో నాగార్జునకి ఈ రేంజ్ లాభాలు సినిమాల నుండి రాలేదనే అనుకోవచ్చు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రానికి ఇంకా ఎంత క్రేజ్ పెరుగుతుంది అనేది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రంలో హీరోయిన్గా శృతి హాసన్ నటించగా పూజా హెగ్డే ఒక ఐటెం సాంగ్లో కనిపించనుంది.